ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. కర్మయోగ పాఠాలు బ్రహ్మబాబా ఎలా నేర్పించేవారు తెలుసుకుందామా? కర్మయోగ పాఠాలు. కొన్నిసార్లు బ్రహ్మబాబా వంటగదికి వెళ్ళి అక్కడ సేవ చేస్తున్న పిల్లలకు సహకరించేవారు. యోగ దృష్టిని, మూడవ నేత్రంతో శక్తిని ప్రదానం చేస్తూ ఎదుటివారిని ఆత్మిక స్థితిలో చూడటం, ఇచ్చి జ్ఞానపు తీయని మాటలు మాట్లాడుతూ ఇలా చెప్పేవారు. శివ బాబా స్మృతిలో వంట చేసినప్పుడు ఆ భోజనంలో శక్తి నిండుతుంది అని. మధురమైన పిల్లలు, ఇది శివ బాబా యొక్క అవినాశి యజ్ఞము. వారి కోసం మీరు వండుతున్నారన్నది మర్చిపోకండి. నిమిత్తంగా ఈ అన్ని కార్యాలు చేయండి. ఎవరైనా కుట్టు పని చేస్తూ ఉంటే వారి వద్దకు వెళ్ళి మధురమైన చిరునవ్వును చిందించి సంతోషాల వాతావరణాన్ని వెదజల్లేవారు. జ్ఞానరత్నాలను పంచకుండా వారెప్పుడూ ఉండలేదు. బాబా ఇలా అనేవారు, ప్రియమైన పిల్లలు, కర్మేంద్రియాలతో పనిచేస్తున్నప్పుడు కూడా బుద్ధి ద్వారా భగవంతుని స్మృతి చేస్తూ వారిచ్చే అవినాశి సంపాదనను గుర్తు చేసుకోండి. శివ బాబాను గుర్తు చేయడం ద్వారా భవిష్య సత్యయుగంలో రాజదుస్తులు ధరించేందుకు అధికారులుగా అవుతారు. కనుక వస్త్రాలను కుడుతున్న సమయంలో కూడా బాబాను గుర్తు చేసి పురుషార్థం చేయండి. ఎవరైనా బట్టలు ఉతుకుతుంటే బ్రహ్మబాబా వారి వద్దకు వెళ్ళి ఇలా చెప్పేవారు, మీరు దైహిక వస్త్రాలను ఉతుకుతున్నారు. శివబాబా అయితే అనంతమైన చాకలు వాడు, పతితమైన ఆత్మలను వారు శుభ్రపరిచి పావనంగా చేసే కార్యం చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఈ అద్దె యొక్క వస్త్రాలను ఉతుకుతూ కూడా మీ ఆత్మను శుభ్రపరచుకుంటూ ఉండండి అని. వారందరూ అదృష్టానికి అధికారులుగా ఉన్నారని భాగ్యసీతలని బ్రహ్మబాబా అర్థం చేయించేవారు. అనంతమైన ప్రాప్తులనిచ్చి ఆ పరమాత్మ స్థాపించిన యజ్ఞంలో మీరందరూ యజ్ఞ సేవను చేస్తున్నారు. మునిపి అన్నడు కనీసం ఊహించిన విషయాలు కూడా ఇక్కడ పరమాత్మని స్మృతిలో సంభవిస్తున్నాయని గుర్తుంచుకోండి. పిల్లలకి ఈ విధంగా చెప్పేవారు బ్రహ్మబాబా. యజ్ఞవత్సలను బాబా విహారయాత్రకు తీసుకువెళ్ళినప్పుడు ఇలా అనేవారు, చూడండి, ఇది స్థూలమైన యాత్ర, ఇది చేస్తూ కూడా సూక్ష్మంగా స్మృతి యాత్రను చెయ్యాలి అని. పరంధామని గుర్తు చేసుకోండి. ఓ నా అమూల్యమైన రత్నాలారా, మీకు మాత్రమే విలువైన ఈ సూక్ష్మ స్మృతి యాత్ర గురించి తెలుసు అని. ఆ సమయంలోని శివ బాబా యజ్ఞవక్షులకు భారతదేశ సేవను చేయమని ఆజ్ఞాపించారు. వత్సలకు ఇదొక పరీక్షయే. కర్మయోగ పాఠాలు బ్రహ్మబాబా ఎలాగ నేర్పించారనేది ఈరోజు తెలుసుకున్నాం కదా. వంట చేస్తుంటే బాబా స్మృతిలో ఉండి చేయాలి, అప్పుడు అందులో శక్తి నిండుతుంది అని. బట్టలు కుడుతుంటే కూడా బాబా స్మృతిలో ఉండి కుట్టాలి అని చెప్పేవారు. అలాగే బట్టలు ఉతుకుతుంటే కూడా మీరు బట్టలు శుభ్రపరుస్తున్నారు. పరమాత్మ అయితే ఆత్మను శుభ్రపరచడం కోసం వచ్చారు. కాబట్టి మీ బుద్ధి కూడా ఎటువైపు ఉండాలి, పరమాత్మ వైపు పరంధామంలో ఉండాలి అని ఇలా కర్మయోగ పాఠాలు నేర్పుతూ ఉండేవారు బ్రహ్మబాబా. ఓం శాంతి.